పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గత 2 రోజుల ముందు ఈ మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం నాయకులపైన కొన్ని వ్యంగ్యాస్త్రాలు విధించడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. అందులో ఒక ముఖ్య నాయకుడు మాట్లాడిన మాట ఏమంటే, మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ పైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి వాళ్ళకి అర్హత ఏముందని నేను మాట్లాడుతాను. అయ్యా, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గత చరిత్ర తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఒక ఆయన ఈ మండలానికి సీనియర్ నాయకులు శ్రీ రామచంద్ర నాయుడు గారు, దాదాపుగా 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకులు. మరో నాయకులు ప్రస్తుత రాష్ట్ర వేర్ హౌస్ డైరెక్టర్ ఏం రంగనాథ్ గారు, దాదాపుగా 25 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, 5 సంవత్సరాలు సులోచన రంగనాథ్ గారి మండల అధ్యక్షులుగా, గతంలో 5 సంవత్సరాలు సింగిల్ విండో డైరెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం రాష్ట్ర పదవులు కొనసాగుతున్నటువంటి వ్యక్తి. ఇకపోతే మూడో వ్యక్తి ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షులు గౌరవ బి రాంబాబు నాయుడు గారు. గతంలో 5 సంవత్సరాలు ఆయన వచ్చి ఎక్స్ఎంపీటీసీ, వాళ్ళ పెద్దనాన్న గారు వచ్చి ఎక్స్ఎమ్మెల్యే, ప్రస్తుతం వచ్చి వాళ్ళ లాస్ట్ 5 సంవత్సరాలు వచ్చి వాళ్ళు మిస్సెస్ వచ్చి సర్పంచ్, హస్బెండ్ సర్పంచ్. ఇన్ని రకాల పదవులు అనుభవించిన వాళ్ళ వ్యక్తులు ఆ స్పీచ్ పైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంలో వారి దాకా అర్హత ఇంకెవరికి ఉంటుంది? ఒక పాయింట్. రెండోది ఏమంటే, ఈ మధ్యన మనకు తెలిసిన పెద్దవాళ్ళు చెప్తుంటారు, కొత్త పిచ్చి కాదు పొద్దురు అంటారు. అంటే ఏమంటే, ఈ వీకోట మండలంలో మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి, మండల కార్యాలయం నుంచి అప్పటికి ఆ మనిషి ఎవరో ఈ మాట్లాడిన వ్యక్తి పుట్టలేదు. అప్పటికి ఎక్కడున్నాడో తెలియదు. ఈ వీకోట మండలంలో ఇక్కడెక్కడ ఎన్ని సరిహద్దులు ఉన్నాయి, ఏ గ్రామంలో ఎక్కడుంది, నేను 4 గ్రామాల పేర్లు చెప్తాను. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజెంట్ మన మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీ గారు సమాధానం ఇస్తే బాగుంటుంది. నువ్వు వచ్చి ఎన్ని రోజులు అయింది? ఈ 5 సంవత్సరాలు దాదాపు 6 నెలలు నీ టైం అంతే. నువ్వు 6 నెలల్లో ఏం చేయబోతావో తెలియదు. ఈ మామూలుగా అమర్నాథ్ రెడ్డి గారిని 2 ఏళ్ళు ఎక్కడ పోయినామని అడిగారు పెద్ద మనుషులు. ఇదే ఎంపీపీ ఈ 4.5 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నావు నాయన? నువ్వు ఈ మండలం ఎక్కడ ఏ పంచాయతీలో పర్యటన చేసావు? ఎవరి కష్టాలు తెచ్చినావు? కొంచెమన్నా సిగ్గుందని నువ్వు అడిగేదానికి అన్నమాట. కొంచెం రాజకీయ పరిజ్ఞానం కలిగి ఉండాలి మాట్లాడేటప్పుడు. ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమం జరగలేదు అన్నారు. అభివృద్ధి అంటే ఏమి? సచివాలయం కట్టేస్తే అభివృద్ధినా? రైతు భరోసా కేంద్రాలు కట్టేస్తే అభివృద్ధినా? అభివృద్ధి అంటే రాబోయే భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడినటువంటి జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన ఆర్టీసీ బస్టాండ్ కానీ, ఈ మండల కార్యాలయాలు కానీ, ఇవి రాబోయే తరాలందరికీ కూడా ఉపయోగపడే రకంగా తెచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. నేను బస్టాండ్లో 2 సీట్లు వేసేసాను అంటే అభివృద్ధి అంటే అదేనా? ఇకపోతే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడినాడు. వాలంటీర్ వ్యవస్థలో తను చెప్పుకుంటూ వచ్చింది ఏమంటే, వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పేసి ఆమోదం చేసినాడు. వాలంటీర్లు ఎవరు? ఏ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వాళ్ళు సైన్ చేశారు? మీ అనుచరులు, మీ కూడా ఉండేవాళ్ళు, మీ సభ్యత్వం తీసుకునేవాళ్ళు గవర్నమెంట్ సొమ్ము తిని జీతాలు తీసుకొని గ్రామాన మొత్తం అందరినీ కూడా సర్వనాశనం చేసి హౌస్ హోల్డ్లో పెట్టి ఈరోజు కూడా ఎంతోమంది 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు కూడా పెన్షన్ రాకుండా ఉన్న కారణము మీ వాలంటీర్ వ్యవస్థ కదా. దీనికి సమాధానం చెప్పాలి. ఇంకొక మాట ఏమన్నారంటే, రాజకీయ నాయకులు రాజకీయం చేయలేదు కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నా మనందరూ అనుభవం వారు కలిసి ఉన్నారని. మరి నువ్వు పదవులోకి వచ్చిన గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేసిన పాపిష్ట పని ఏం చేసావు? పాపిష్ట పని దాదాపుగా 18 మందిని 59 రోజుల పాటు భార్య బిడ్డలు తల్లిదండ్రులు చూడలేకుండా చేసిన పాపం ఎవరు మీది కాదా?
2021లో 2021లో నామినేషన్ పరం ఎంపీటీసీ జడ్పీసీ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ నామినేషన్స్ ఇచ్చేసి అందరి మీద కేసులు పెట్టి ఈరోజు కూడా కోర్టులు తిరుగుతున్నామే. ఎవరిది ఆ పాపం? మీది కాదా? మాట్లాడితే చాలా ఉన్నాయి. మీరు నేర్చుకోవాల్సిందలా ఒకటే, అనుభవం లేదు. అప్పుడే చెప్పినట్టుగా కొత్త విషయాలు పొద్దున వాడికి తెలియదు ఎక్కడ ఏ టైంలో ఎప్పుడు పోయి అడుకోవాలనేది. ఆ విధంగా లేని కొన్ని రాజకీయాల మాట్లాడి అనవసర ప్రశాంతమైనటువంటి వీకోటాలో ఈ విధమైనటువంటి చర్చలు పెట్టి అనవసరమైన ప్రజల్లో గందరగోళం సృష్టించడం మాత్రం మీకు సభ్యత కాదు, సబబు కాదు అని మేము హెచ్చరిస్తున్నాం. ఇకపోతే ఒక పెద్ద మాట అన్నాడు, సూపర్ 6 మీరు ఎవరికి అందించారని అడిగాడు. నువ్వు నవరంధ్రాలు మూసుకోపోయి నువ్వు చేయలేని 5 సంవత్సరాలు చేయలేని పని వచ్చిన 2 సంవత్సరాల్లో సూపర్ 6 అనే పథకంలో సూపర్ హిట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు. ఏ తల్లిదండ్రులు కానీ తల్లికి వందనం కింద ఇక్కడున్నటువంటి ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ ఉండే మండల నాయకులు ఎవరైనా సరే వైసీపీ నాయకులకి ఏ తల్లిదండ్రులైనా ఫిర్యాదు చేస్తారా మాకు రాలేదని? ఏ రైతన్నా మీకు రైతన్నా మాకు డబ్బులు పడలేదు, వ్యవసాయం సంబంధించిన డబ్బులు పడలేదని చెప్పేసి ఏ మహిళ అన్నా సరే ఆ అక్క చెల్లెలు కానీ మాకు ఉచిత సేవలు అందలేదని చెప్పి మీకు ఏమైనా ఫిర్యాదు చేస్తారా? దీంతో సూపర్ 6లో ఒక్క విషయం మిగిలిపోయింది. ఎవరికి మహిళల కంటే బస్సులు ఇస్తే సీట్ లేదన్నారు అన్నారు. మా అధినాయకులు మాట్లాడారు, మీరు ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణంలో మాకు అవకాశాలు లేవని మీరు అన్నప్పుడు ట్రాన్స్జెండర్ మార్పండి, మీరు సర్టిఫికేట్ తీసుకొచ్చేయండి ఇస్తామని చెప్పేస్తున్నారు కదా మా నాయకులు. మళ్ళీ దాన్ని ఎందుకు లేవు తీస్తున్నారు? సీల్ కట్టుకొస్తారు నాకు బస్ ఎక్కిస్తానంటే వద్దు, సీల్ కట్టుకోవద్దు, నువ్వు సర్టిఫికేట్ తీసుకొచ్చేది ట్రాన్స్జెండర్గా. మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది కదా, ఫ్రీగా ఇచ్చింది కదా, వాళ్ళకు అవకాశం కల్పించింది కదా, ఆల్రెడీ నీకు చరిత్ర ఉంది కదా, దాన్ని చెప్పంటే మరి బయట పెడతాము. ఇకపోతే 18 సంవత్సరాలు నిన్న మహిళకి డబ్బులు ఇవ్వలేదు ఉన్నారు. ఆ డబ్బులు ఇచ్చేదాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి కష్టకాలంలో దశల వారీగా ఇవ్వాలని దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కుటుంబ ప్రభుత్వం అంతా కూడా దానిపైన సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ముందుగా జరుగుతున్న ఒక సంకేతం అయితే మా గ్రౌండ్ లెవెల్కి అంతా ఉంది. దానిపైన కూడా విశ్వ ప్రయత్నం జరుగుతుంది. ఇకపోతే ఎన్ఆర్ చేస్తాము అంటూ చెప్పినారు. ఇప్పుడు చాలా గొప్పగా చెప్పినారు ఆయన. 25 లక్షల రూపాయలు వీకోట గ్రామ పంచాయతీలో చెరువులో డబ్బులు తినేశారు తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం నాయకులు తినింది ఒక మీరు నిరూపించగలిగితే దానికి యావత్ తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్తారు. దాని ఇంతవరకు మీరు ప్రూఫ్ చేయాల. కాకపోతే 5 సంవత్సరాల్లో మీరు లూటీ చేసిందంతా ఏ చోట్ల ఎంత తిన్నారు మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, మీరు జేసీబీలు పెట్టిన ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి, నిరూపించమంటే నిరూపిస్తాం. మీ చేతికందం వల్ల సోషల్ ఆడిటింగ్ 5 సంవత్సరాల రోజున పెట్టారా మీరు? మేము ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము సోషల్ ఆడిట్ జరుగుతూ ఉంది. కానీ మీరు 5 సంవత్సరాలు చెప్పారా ఈ రోజున? దానికి సమాధానం చెప్పరు, ఎవరు కూడా చెప్పరు. ఇకపోతే మండల్ గ్రాంటు ఒక్కొక్క పంచాయతీ ₹1 కోటి ఇచ్చారంట. నువ్వు 5 సంవత్సరాలు ₹1 కోటి పంచాయతీ పెట్టింటే నేను ఒకే ఒక 15 రోజుల్లో ₹10.5 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవనీయులు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు సైన్ చేసుకొస్తే 15 రోజుల్లో ₹10.5 కోట్ల ఖర్చు పెట్టిన ఘనత ఒక తెలుగుదేశం కూటమి ప్రభుత్వందే ఉంది. అది కూడా నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకోలేదు. ఏదంటే నోటికి వస్తే అది మాట్లాడటం. ఇంకొక చిన్న విషయం చెప్తాను ఈయన గురించి. 21లో మన మండల గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా 9 నెలల పాటు ఎంపీపీ జడ్పీటీసీ పదవీ కాలం ఉన్నా ఏ ఒక్క రోజు కూడా గవర్నమెంట్ పోయిన తర్వాత మెట్లెక్కలేదు మా గౌరవ ఎంపీపీ గారు కానీ జడ్పీటీసీ గారు కానీ. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిందే, నీకు సిగ్గుందా మెట్లెక్కి కూర్చుంటా ఉన్నావు? నీ అంత సిగ్గిచ్చోడు ఎవరైనా ఉన్నారా ఇక? ఇంకెందుకని ఇంకేం మాట్లాడాలి మేము? సాధ్యమైనంత వరకు నేను చెప్పేదంటే ఒకటి విషయం. ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి వాదిస్తున్నారో, ఎవరైతే వ్యంగ్యాస్త్రాలు ఎదురుతా ఉన్నారో, రాబోయే కాలంలో తగిన బుద్ధి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి హెచ్చరికలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు మానుకొని వాస్తవికంగా తెలుగుదేశం పార్టీ చేసిన వచ్చి తప్పులు చెప్పండి, తప్పులేదు. కానీ అనవసరమైన అభాండాలు వేసి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్లో
ఒక అలచడి క్రియేట్ చేయాలని చూస్తే మాత్రము ఊరుకునేది ఉండదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మీరు పదే ప్రెస్ మీట్లు పెడతా ఉంటే మీకు సమాధానం చెప్పేదానికి మండల నాయకులు అవసరం లేదు. మా తెలుగుదేశంలో చివరున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరు ఉన్నారో ఈసారి వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మీకు సమాధానం చెప్పే రోజులు మీకు దగ్గరికి వస్తాయి. ఎందుకంటే మీ ప్రతి సమాధానానికి మా ప్రశ్నకి మా వాళ్ళు కింద ఉన్న క్యాటర్ చెప్తారు. మేము కార్యకర్తలైన వాళ్ళు, పార్టీ ప్రాణం వాళ్ళు, వాళ్ళ పార్టీ సైనికులు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఈసారి ప్రెస్ మీట్ పెట్టించి మీకు తగిన బుద్ధి మాత్రం చెప్తామని మెచ్చిస్తాను. మాకు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.